నమస్తే వెల్కమ్ టు స్పై న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబుది దగాకోర్ మేనిఫెస్టో మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మండిపాటు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం నిర్వహించారు. అట్టహాసంగా ఆయన్న పాదయాత్ర టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండబాబు మాజీ శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణతో కలిసి కాకినాడ 18వ డివిజన్ నందు పర్యటించారు. ఈ సందర్భంగా కొండబాబు చిక్కాల మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ మోసపూరిత మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. 18వ డివిజన్లో పర్యటిస్తున్నాం. 18వ డివిజన్లో పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు మమ్మల్ని ఘనస్వాగతం పలికి ఇంటింటికి ఈరోజు ప్రచారానికి తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ ఇంత ఆదరణ చూడలేదండి. మా చిక్కాల రామచంద్రరావు చెప్పిన తర్వాత ఆ రోజు ఎన్టీ రామారావు 1983లో పార్టీ పెట్టినప్పుడు ఎటువంటి ఆదరణ ఉందో అటువంటి ఆదరణ కనిపిస్తుంది ఈ రోజున. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వచ్చి ఎంత వ్యతిరేకత చూపించారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా అంత వ్యతిరేకత చూపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్న ఇప్పుడే చూస్తానండి SLTVలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు 20 వార్డులో తిరిగి ఆయన వాయిస్ ఇచ్చాడండి. చూస్తున్నాం. కొండబాబు ఇంటింటికి తిరగట్లేదు, మీటింగ్లు పెడుతున్నాడు, ఇంటింటికి తిరగట్లేదు, నేను ఇంటింటికి తిరుగుతున్నాను అంటున్నాడు ఆయన. ఉండండి, నేను నామినేషన్ అయ్యక ముందు నుంచి కూడా కొన్ని వార్డులు తిరుగుతున్నాను ఇంటింటికి. కొన్ని చోట్ల మీటింగ్లు ఎందుకు పెట్టవలసి వస్తుందంటే అది కూడా కారణం చెప్పాలి. మరి దూరం వచ్చేందుకు తెలిసిందో లేదో తెలియదు, ఎవరన్నా చెప్తున్నారో లేదో తెలియదు. కొన్ని వార్డులో చాలామంది జాయిన్ అవుతానని వస్తున్నారండి. పార్టీలో జాయిన్ అవుతాం కొండబాబు అంటే మేము మీ ఇంటికి వస్తామంటే పార్టీ హౌస్కి వస్తానని అంటే నేనే వద్దంటున్నాను. ఎందుకు వద్దంటున్నానంటే వాళ్ళందరూ ఊరేగింపులకి వస్తానంటే దానికి పర్మిషన్ పెట్టాలి. మళ్ళీ ఎలక్షన్ వాళ్ళకి పర్మిషన్ పెట్టాలి. అది పెద్ద ఊరేగింపు. ఆ ఖర్చు అంతా నా మీద రాస్తారు. మళ్ళీ ఈ ఎలక్షన్ రూల్స్ వచ్చినాయి నామినేషన్ వేసిన తర్వాత. అలా ఉండకూడదు, నేనే మీ దగ్గరికి వస్తాను, మీ వార్డులోకి వచ్చి మీటింగ్ పెడతానని చెప్పి మీటింగ్లు పెడుతుంటే చంద్రశేఖర్ రెడ్డిని నెగ్గించిన వాళ్ళు అందరూ జాయిన్ అయిపోతున్నారండి. మొత్తం విపరీతమైన జాయినింగ్స్ అండి ఎక్కడ చూసినా. ఇప్పుడు పెట్టిన మీటింగ్లన్నీ చూడండి, మా వీడియోస్ ఉంటాయి. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని దాని మీద నేను మాట్లాడుతున్నాను, భరోసా ఇస్తున్నాను వాళ్ళకి. కొండబాబు గారు మీ టైంలో స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు, ఎంతో అభివృద్ధి చేస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు. చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఆ గంజా అరికట్టాలి మీరు వచ్చిన తర్వాత అని నన్ను అడుగుతుంటే నేను వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాను. అమ్మ రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గంజా అరికడతానని చెప్తున్నాను. అదే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భూ కబ్జాలు కూడా చేస్తారు. భూ కబ్జాలు చేస్తే అవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత అమ్మ మీ భూములు మళ్ళీ మీకు ఇప్పించేలా చేస్తానని చెప్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినప్పుడు కూడా తీవ్ర వ్యతిరేకత. ఎలాంటి వ్యతిరేకత అంటే మనం కిట్కు ఇల్లులు కట్టాం ప్రజలందరికీ. ₹1,00,000 కట్టమని చెప్పాం. ₹1,00,000 కట్టారు వాళ్ళు. ₹1,00,000 కట్టిన తర్వాత ఇల్లులు ఇవ్వాలి. ఇల్లులు ఇవ్వలేదే. కొంతమందికి ఏం చేసావు, మీకు కిట్కు ఇల్లులు ఇవ్వడానికి వల్ల కాదని చెప్పి అవదని చెప్పి కొమరగిరి తీసుకెళ్ళిపోయావు. కొమరగిరిలో ఇచ్చావు ఇల్లు. కిటికీలు కట్నీ కాకుండా ఇంకా కట్నీ చాలా ఉన్నాయి, సగం ఆగిపోయిన కొన్ని ఉన్నాయి. ఇంకా కట్టడానికి ఇంకో 10,000 ఇల్లు కట్టడానికి స్థలం ఉంది అక్కడ పోర్ట్లో. అక్కడ నువ్వు ఇల్లులు కట్టకుండా ఏం చేస్తావు? అయ్యే రోజు కొమరగిరి తీసుకెళ్ళావు, 18 కిలోమీటర్లు తీసుకెళ్ళావు ఇల్లులు. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో తీసుకెళ్ళావు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు, కొండబాబు ఇల్లు ఇచ్చారండి, చేతి పట్టాలు ఇచ్చారు, అక్కడికి వెళ్ళి చూస్తే మేము ఇండి ఉండలేము, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి, వర్షం వస్తే మునిగిపోతున్నాయి, అలాంటి చోట మేము ఉండలేమంటే వాళ్ళకి ధైర్యం చెప్తాను ఈ రోజున. అమ్మ మీరు నచ్చితే అక్కడ ఉండండి, నచ్చకపోతే మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే 2 సెంట్లు భూమి ఇస్తుంది,
నివాసయోగంగా ప్రాంతాలు చూస్తుంది. లేదు కదా, రేపు కాకినాడలో ఎవరికి ఇల్లు కావాలన్నా కాకినాడలోనే కిట్కు ఇల్లు ఇచ్చి కట్టిస్తాను, ఇక్కడే కడతానని ధైర్యం చెప్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడలోనే కట్టించిస్తాను, ఆ విధంగా ధైర్యం చెప్తున్నాను అందరికి కూడా. కిట్కు ఇల్లు ఇక్కడే కట్టించేస్తాం. ఈరోజు చాలా సందర్భాల్లో ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటావు నువ్వు. ఈరోజు నీ మీద అవినీతి ఆరోపణలు చేశాను నేను, సాక్ష్యాధారాలతో చూపించాను నేను. ఇంటి పన్నులు కట్టిన సొమ్ము, కాకినాడ ప్రజలు ఇంటి పన్నులు కట్టిన సొమ్ము అంతా కార్పొరేషన్కి వెళ్తుంది. ఆ కార్పొరేషన్కి వెళ్ళిన సొమ్ము నువ్వేం చేసావు? టీడీఆర్ బాండ్స్లో 500 కోట్లు దొబ్బేశావు నువ్వు. ఆధారాలతో చూపించాను నేను, ఎవరి కష్టం అది? 500 కోట్లు కాకినాడ ప్రజల పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని 500 కోట్లు కొట్టేశాం. పన్నులు కట్టిన డబ్బు అందరిది ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిది ఉంటుంది. చెక్కల రామచంద్రరావు ఇంటి పన్ను కడుతున్నారు, మేము ఇంటి పన్ను కడుతున్నాం. మా డబ్బులు కూడా చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా డబ్బులు కూడా తీసుకున్నాను నువ్వు, అందరి డబ్బులతో పాటు 500 కోట్లు కొట్టేసావే. ఈరోజు మత్స్యకారుల డబ్బులు, ఓఎన్జీసీ డబ్బులు 1000 కోట్లు కొట్టేసావే. మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు. అయిపోయింది నీకు ఒక ఛాన్స్. జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేశారు నీకు, ఒక్క ఛాన్స్లో ఓటేశారు నీకు. నిన్ను తిరస్కరిస్తున్నారు ప్రజలు. అక్కడ ఓటేసే పరిస్థితి లేదు. మీ దగ్గరున్న కార్యకర్తలు జాయిన్ అయిపోతున్నారు మా దగ్గర. దానికోసం బహిరంగ సభలు పెడుతున్నాం. అది లేనప్పుడు ఇగో వార్డులోకి వస్తున్నాం, ప్రజలకి తిరుగుతాం. ప్రజల్లో పెద్ద ఆదరణ ఉంది ఈ రోజున. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి రావాలని ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారు ఈ రోజున. అదేవిధంగా కొండబాబు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అభివృద్ధి చేశాడు తప్ప అవినీతి పాల్పడలేదు, గంజాలు అమ్మలేదు, డ్రగ్స్ అమ్మలేదు, భూ కబ్జాలు చేయలేదు, రౌడిజం చేయలేదు. కొండబాబు వస్తే కాకినాడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని ప్రజలు నమ్మి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గ్రామంలో చెరువు వద్ద 400 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా అక్కడికి వెళ్లిన జ్యోతుల నెహ్రూ వారందరినీ ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీ అందరి చల్లని ఆశీస్సులు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రకరకాల ప్రలోభాలు పెడతారు, కానీ ఒక్కటి మాత్రం మీరు ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు, అక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు, అక్కడ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడు? గొప్పగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయితే పాపం ఏం చేసిందని చెప్పడానికి ఏమీ లేదు. అతనికి సీట్ ఇవ్వలేదు, అతను కూడా మట్టుకెళ్ళండి. మరి గొప్పగా సంక్షేమం అని చెప్పుకునేటటువంటి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఏం సంక్షేమాన్ని ఇచ్చాడు అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. దేశ ప్రజల రక్షణ, భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఆప్ నేతలు తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ జయా రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండియా కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తుందన్నారు. రైతులకు, మహిళలకు తీవ్ర ద్రోహం చేస్తుందన్నారు. కాకినాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ దేశ రక్షణకు ఇండియా కూటమిలోని పార్టీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు మతతత్వం బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. స్పందించే పార్టీలు ఆమ్ పార్టీ మీ అందరికీ తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా పుట్టిందో అదేవిధంగా కొన్ని ప్రిన్సిపల్స్తో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పుట్టాయి. ఆ ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా కూడా, అలాంటి పార్టీలంతా కూడా ఈవేళ ఒక వేదిక మీద కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చాయంటే దేశంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తించి స్పందిస్తున్నారు. ఈవేళ నేను అనుకుంటాను దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన స్వతహాగా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన పవర్స్ని అసర్ట్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫియరెన్స్ చేశారు. ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేస్తారో మనం అందరం చూస్తున్నాం. ఇందాక సిపిఎం సోదరులు బాబ్జీ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ వీక్ అని అనుకుంటే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి, కాంగ్రెస్ మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి పదే పదే తిట్టుతూ ఉండాలి అంటే ఆయన నర్వస్గా ఉన్నారు. ఆయన తెలుసు, వాస్తవం తెలుసు ఎటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో, ఏ విధంగా మొత్తం దేశం క్షీణ పరిస్థితుల్లో ఉందో ఆయనకు తెలుసు. ప్రజల్లో 2 అంశాల మీద ముఖ్యంగా సర్వేస్లో తేలింది ఏమిటంటే నిత్యావసర వస్తువుల మీద ధరల మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో కూడా ప్రజలు బాధపడుతున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఇక్కడ ఇంత హెచ్చుగా అప్పు ఎప్పుడూ లేదు. 4 లక్షల కోట్లు అప్పు తెలుగుదేశం ప్రభుత్వం వారు చేస్తే ఈయన 11 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు. దానివల్ల చూపించడానికి ఏమీ లేదు, ఎక్కడ ఒక్క అసెట్ కూడా లేదు. ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు. మోడీ గారు చూస్తే మరి ఆయన పరిపాలన ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఏవైతే డిస్ఇన్వెస్ట్మెంట్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాంగ్రెస్ టైంలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేశామో అది ఈయన ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజెస్కి ఎక్స్టెండ్ చేశారు. మనం బ్రహ్మాండంగా ఉన్న స్టీల్ ప్లాంట్కి ప్రైవేటైజ్ చేయడానికి చూస్తున్నారు ఆయన. ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. మీకు చెప్పినట్టు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇవాళ కనిపిస్తుంది. అదే ఆందోళన ప్రతి ఒక్కరూ కూడా సర్వేస్లో వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మన సెక్యూరిటీ పరిస్థితి చూస్తే చైనా వచ్చి మన సరిహద్దుల మీద 3 సంవత్సరాలుగా కూర్చుంది. అది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఆయన మెంబర్షిప్ అన్యాయంగా తీశారు. మళ్ళీ కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఆయన రీఇన్స్టేట్ అయ్యారు. ఏమన్నా ప్రశ్నిస్తే చాలు. అదేవిధంగా అదానీ గారి మీద ఎక్స్పోజ్ జరిగిన తర్వాత అదంతా బయట పెడితే పార్లమెంట్నే రద్దు చేశారు. వారి పరిపాలన ఎలా ఉందంటే స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని ఒక యాక్ట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం. సార్వత్రిక ఎన్నికలకు రోజులు దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పెద్దాపురం మండలం పులిమేరు, గోరింట గ్రామాల్లో వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబులు ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. గ్రామస్తులు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పులిమేరు గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో తుమ్మల మోహన్, తుమ్మల అచ్యుత, రామయ్య, బోనాను గుర్రాజు, తుమ్మల సూర్యనారాయణమూర్తి, కర్రి సునీల్, బర్రే గోవింద్, బర్రే నాగేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మే 13 జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామం, గోరెంట్ల గ్రామంలో ప్రచారం జరుగుతూ ఉంది. మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డులో ఏ గడపకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు గత 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన, మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా చేసినటువంటి సంక్షేమ పరిపాలన వల్ల ప్రజలందరూ కూడా ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఈరోజు మాకు మద్దతు ఇస్తూ ఈరోజు ప్రచారం అంతా కూడా మంచిగా జరుగుతూ ఉంది. మాకు నమ్మకం ఉంది. ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే కాకినాడ పార్లమెంట్ నుంచి చలమశెట్టి సునీల్ గారు కూడా ఈరోజు భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ఈరోజు మేము చర్చిస్తూ ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విశ్వసనీయత. ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే అది చేస్తాడని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలుపరచని వ్యక్తి ఒక పక్క ఉంటే, ఈయన మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాను, భగవద్గీతగా భావించి ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలుపరిచి చూపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా బడుగు బలహీన వర్గాలు మరియు అక్కా చెల్లెమ్మలు, అలాగే
విద్యకి అలాగే రైతులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టో కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేనిఫెస్టోని చూసి. అలాగే ఈరోజు మరలా మోసం చేయడానికి, ప్రజలందరినీ మోసం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఒక మేనిఫెస్టో ఉమ్మడి కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు మేము అమలుపరచలేం, అందులో మేము భాగంగా ఉండలేమని చెప్పి ఆ మేనిఫెస్టో కమిటీ నుంచి బీజేపీ కూడా దూరంగా వెళ్ళడం జరిగింది. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తే డైరెక్ట్గా ఈరోజు ప్రజలకు చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎవరు కూడా అమలుపరచలేరు, అంతా మాయా, మేనిఫెస్టో మాయా, చంద్రబాబు నాయుడు మాయా అని వాళ్ళ కూటమిలోని ఒక పార్టీ ఈరోజు చెప్తా ఉందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు మేనిఫెస్టోలో కూడా ఇటుపక్క చంద్రబాబు నాయుడు, అటుపక్క పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి తప్ప అటుపక్క నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేవు. అలాగే మేనిఫెస్టో మీటింగ్లో కూడా బీజేపీ కూడా పాల్గొనలేదంటే ఆ విషయం ప్రజలు గమనించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఎక్కడ చూసినా సరే అవ్వాతాతలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పని వలన, అలాగే ఆయన చేసినటువంటి కొన్ని కంపెనీల వలన, ఎల్లో మీడియా వలన గత 2 నెలలుగా పెన్షన్ 1వ తారీఖు అందక అవ్వాతాతలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు బ్యాంకుల ముందు ఈరోజు 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి బ్యాంకుల ముందు క్యూలో నిలబడి ఆ 3,000 రూపాయల పెన్షన్ కోసం వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూసి తప్పకుండా వాళ్ళ యొక్క శోభని చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు. వచ్చే ఎన్నికల్లో, మొన్న ఎన్నికలు 23 సీట్లు వచ్చాయి, ఈ ఎన్నికల్లో 23 సీట్లు కూడా రాకుండా ఈరోజు అవ్వాతాతలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి వీరందరూ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మళ్ళా వాలంటీర్ వ్యవస్థ రావాలన్నా, మళ్ళీ ఇంటికి పెన్షన్ రావాలన్నా, మనకు వస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన అందాలన్నా, పిల్లల చదువులు కొనసాగాలన్నా, పిల్లల చదువుల కోసం చేసిన నాడు నేడు అన్ని సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేసి పెద్దాపురం నియోజక అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా మంచి వ్యక్తి ఈరోజు చలంశెట్టి సునీల్ గారిని కూడా మీరు అందరూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ నాయకుల అసత్య ప్రచారం మానుకోవాలని, 2,58,00,000తో మంచినీటి వసతి కల్పించేందుకు అనుమతులు తీసుకువస్తే ఆపింది మీ వైసీపీ పార్టీ గవర్నమెంట్ కాదా అని అన్నారు. అది ఆయన చెప్తాడు. ఆయన నన్ను ఫోన్ చేసి కరోనా సమయంలో ఇచ్చి కిట్ల వల్ల చాలా ఆనందం ఫీల్ అవుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది సంబంధం లేకుండా అన్ని కులాలకి ఎవరైతే కరోనా బాధపడో అందరికీ కిట్ ఇస్తున్నారో మిమ్మల్ని నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నానని చెప్పి ఆయన ఫోన్ చేశాడు. అదే సాక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మరి మీరు ఏంటో తెలియదు, ఒక్కతో ఒక్కొక్కలాగా అంటే చెప్పిందే చెప్తే కొంతమంది నమ్ముతారేమో అన్న ఏదో ఉంది సామెత, బ్రాహ్మణుడు మేకలాగా. కానీ ఆయన చెప్పిన దానికి కౌంటర్ ఇవ్వడం మానేశారు, దాని లోకం చెప్పడం మానేశారు. మళ్ళీ అదే పేలపడ అంటే ఇంకా ఈ ట్రిక్లకి మాట్లాడుతున్న ముత్తు గారు మీరు ఇదొక విషయం. రెండో విషయానికి వస్తే కపిలేశ్వరం మండలం, కపిలేశ్వరం గ్రామ పంచాయతీ, నువ్వు మంచినీళ్ళు కూడా ఇవ్వకపోయావు, నేనేదో 2 ట్యాంకులు పెట్టి చేయను, కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాను అంటున్నారు. ఒకసారి మీరు గతం మర్చిపోతుంటే ఎలాగండి. 2,58,00,000తో వాటర్ గిడ్ ప్రాజెక్ట్ కపిలేశ్వరంతో సహా ఓన్లీ కపిలేశ్వరం 2,50,00,000, మొత్తం మండపేట నియోజకవర్గం 96 కోట్లు, 2,58,00,000 కపిలేశ్వరం గ్రామం. మరి దాన్ని మనం ఆవేళ అటు ఈ గ్రామం ఏదో శాంక్షన్ అయినాయి, మండపేట నియోజకవర్గంలో మాకు ఇక్కడ శాంక్షన్ అయినాయి. దాన్ని ఈ గవర్నమెంట్ రాగానే రద్దు చేసి 3 సంవత్సరాలు గాలి వదిలేసి ఎన్నికల ముందు మీరు మొదలుపెట్టి ఇంటింటికి పొలాలని చెప్పేది మా పేరు మార్చి మీరు మొదలుపెట్టి దాన్ని ఇంకా పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు ప్రజలు నష్ట కష్టాలు పెట్టి ఏం చేశాడు? మీరు కూడా డెవలప్ అయ్యాడు. ఏంటండి మాట? మరి మీరు ఏం చేస్తారు? శాంక్షన్ అయిందని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్, అది స్టేట్ గవర్నమెంట్ కూడా. కాకినాడ రూరల్ నియోజకవర్గం స్థాయిలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకున్నానని కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో సుమారు 11 శెట్టి బలిజ సామాజిక భవనాలు నిర్మించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తానని అన్నారు. కొన్ని ఉంటాయి,
వాటిని అందిపుచ్చుకునే కార్యక్రమంలో చాలా మంది మన నాయకులు ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో సక్సెస్ అవుతారనే నమ్మకంతో నేను ఉన్నాను. ఎందుకంటే అయి తీరుతారు. గతానికి ఇప్పటికి తేడా పెద్దలు చెప్తారు. గతానికి ఇప్పటికి ఈ పొలిటికల్ సిస్టంలో మన సామాజిక వర్గానికి వస్తున్న ప్రాధాన్యత ఏంటి, ఎలా ఉందనేది. ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ విషయానికి వస్తే 11 సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు కట్టించారు. 11 చాలా విలువైన స్థానాలు కేటాయించారు. ఎందుకనంటే అదొక ఆత్మగౌరవంలాగా భావిస్తున్నారు. మా పేటలోనో లేకపోతే మా ఊర్లోనో సెట్టిబలిజ కళ్యాణ మండపం ఉంది, మాకు ఒక సెట్టిబలిజ ఐడెంటిటీ ఉంది అని చెప్పుకోవడం కోసం కోరుకుంటున్నారు కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవి కానీ. ఇప్పుడే కాదు, నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సెట్టిబలిజ హ్యాబిటేషన్స్లో చాలా రామాలయాలు కూడా కట్టాం, నిర్మాణాలు చేయించాం. ఈసారి అయితే మనం తీసుకొచ్చిన సుమారు 125 ఆలయాల్లో అత్యధికమైన ఆలయాలు బీసీల ఏరియాస్ మీద కట్టాం. వైభవ మన దశావతారాల వెంకటేశ్వర స్వామి ఆలయం చీడికి ఎప్పుడు గణేష్ గారు కానీ నానిబాబు గారు కానీ పెద్దలందరూ వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తాయి. 2.5 crores పెట్టి కట్టాం. ఇంకో గైగోల్పాడులో రామాలయం కట్టాం. నూకాలమ్మ ఆలయాన్ని మన ఎలబైన చిన్న గారికి అందరికీ తెలుసు. అది పురాతనమైన ఆలయం, దానికి 100 కోట్లు ఆస్తుంది అమ్మవారికి. దూపదీపాలు లేవు, ఆలయాన్ని కట్టాం. సెంటిమెంట్లు గౌరవిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అందరినీ కలుపుకెళ్ళాలనే ఆలోచనను ముందుకెళ్తా ఉన్నాం. నేను ఒకటే కోరుకున్నా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు. ఈ నియోజకవర్గంలో 2 నాకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఈ శాసనసభ నియోజకవర్గంలో కానీ అటు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కానీ ఎవరు బెస్ట్, ఎవరు పనికొస్తారనేది మీరే ఆ కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది మన గ్రామాల్లో పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే సూటబుల్ అవుతారో, ఎవరైతే కమ్యూనిటీకి మంచి అవుతుంది, ఎవరైతే అందరినీ కలుపుకెళ్ళగలుగుతారని దయచేసి మిమ్మల్ని నేను వివరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటి కోరుకుంటున్నా, ఒక మాట. ఈ సందర్భంగా ఇంతమంది పెద్దలు ఎంపీపీస్ ఉన్నారు, జడ్పీటీ, బీసీల నుంచి ఇవాళ ఎన్నికయ్యారు. మొన్న ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు, సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ కమ్యూనిటీకి సంబంధించినంత వరకు అది అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, ఏదైనా సరే మీతో పాటు సమానంగా మీకన్నా ఎక్కువగా తపన పడే పని చేస్తానని చెప్పి మీ అందరి ముందు మాటిస్తున్నాను. రాజకీయం కోసం మాట్లాడుతున్న మాట కాదు, ప్రూవ్డ్గా నేను చెప్తున్నాను. ప్రూవ్ చేసుకుని గతంలో చేశానని చెబుతూ మళ్ళీ ఆ మాట నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా. సీఎం గారి గురించి మీ అందరికీ తెలుసు, పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. ఆయన ఏ విధంగా చూస్తున్నారో, భవిష్యత్తులో ఇంకా ఎంత బాగా ఆయన చూడగలుగుతారు అనేది కూడా మన అందరికీ అర్థమవుతుంది. ఇది క్రూషియల్ టైము. ఇంకొక 1 వీక్ ఉంది ఎలక్షన్. చాలా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు బయట. ప్రత్యేకించి జనసేన పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ కనీసం ఒక సంస్కారం అనేది లేకుండా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది నాయకులు, కొంతమంది అంటే ఒక 100 మంది నాయకులు అనేవాళ్ళు ఉంటే పాపులర్గా 80% మన పార్టీలో ఉంటే ఒక 20% అటువైపు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరికీ పార్టీ పరంగా మాట్లాడుతూ ఉన్నారు తప్పించి గుండెల మీద చేసుకుని చెప్పమంటే ఈ సామాజిక వర్గానికి ఎవరు మంచి చేశారనేది వాళ్ళు చెప్పగలుగుతారు. కానీ రాజకీయంగా అటు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు మన పెద్దలు కేశవ్ సీనియర్ కూడా మాట చెప్పారు. తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉన్న బీసీ సామాజిక వర్గ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక అయోమయంలో ఉండిపోయారు. వాళ్ళని మనం ఒకసారి మాట్లాడి వాళ్ళతో ఒకసారి మనం అనుసంధానమై ఏ విధంగా మనకి అనుకూలంగా
కొత్తపల్లి మండలం వాకతిప్ప ఎస్సీ మాదిగ కాలనీలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వద్ద మహిళలు, కాలనీ వాసులు సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రధానంగా ఈ కాలనీలో సరైన తాగునీరు లేదని, స్థానిక పంచాయతీ నుండి విడుదల చేసే కుళాయి నీరును గత 5 సంవత్సరాలుగా మొత్తం మట్టి వాసన ఉంటుందని, అలాగే ఎటువంటి ఫిల్టర్ లేకుండా మట్టి పురుగులతో వస్తున్నాయని, ఈ నీళ్లను ఎలా తాగేదని నీటిని చూపించి మరీ విచారం వ్యక్తం చేశారు. మాట్లాడాల్సిందో కోరుతున్నాం. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే శ్మశాన వాటికలు కూడా కబ్జా చేసేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. నన్ను కొంతమంది మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీ సభ్యులు కొంతమంది నన్ను కలిశారు. ఒక 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట నేను షాక్ అయ్యా. శ్మశానాలు కూడా కబ్జా చేస్తారు, ఎంత దుర్మార్గంగా ఉంటుందా అనేది. ఇక్కడ ఈ విషయం ఇక్కడ చుట్టుపక్కల చాలామంది మాకు రిపోర్ట్ చేశారు, పిఠాపురం చుట్టుపక్కల. సో అలాగే ఖచ్చితంగా శ్మశాన వాటికి స్థలాలు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. క్రిస్టియన్ పేరుని విదేశీ విద్యలకు పెట్టే పేరు అంబేద్కర్ విదేశీ విద్య అని పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను సీఎం ఎంత అహంకారం అంటే అంబేద్కర్ మహాశయుడు కన్నా నేను గొప్పవాడిని అనుకోబట్టే కదా ఆయన పేరు తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం చెప్పారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న విదేశీ విద్యా పథకం తొలగించి తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని అప్పుడే తీసుకొస్తాం. పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తామని చెప్పి కూటమి మీకు మాటిస్తుంది. ఇప్పటి వరకు మంజూరై పట్టణాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ అన్ని విధాలుగా చేదోడు గోదోడుగా మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. వీటిలో మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని ఈ 5 ఏళ్ల కాలంలో తాగునీరు అంటే పిఠాపురం ఏరియా చుట్టుపక్కల చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందిగా ఉంది. ఇందాక కొంతమంది మహిళలు తీసుకొచ్చి చూపిస్తే అది సరిగ్గా వడకట్టకపోతే పురుగులు, పుట్ర, లేకపోతే పాములు, ఎర్రలు ఇవన్నీ వచ్చి అంటే ఎలాంటి వాటర్ తాగాలి అంటే మనకి చుట్టుపక్కల గోదావరి ప్రవహిస్తుంది, ఇంత మంచి చెరువులు ఉన్నాయి. ఈ వాటర్ని కొంచెం శుద్ధి చేసి ఇచ్చినా అందరికీ మంచినీరు చాలా ఈజీగా ఇవ్వచ్చు. జస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేసే ప్లాంట్స్ ఏర్పాటు చేస్తే చాలా అవి చాలా సింపుల్గా ఉండేటువంటి విషయాలు. అలాగే ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి మీ అందరికీ వీలుగా ఉండే మంచి కళ్యాణ మండపం కట్టడంలో ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాను. అలాగే ఇక్కడ అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడికో సముద్రాల పక్కనో లేకపోతే అడవుల్లోనో ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు అందరికీ బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే ప్రభుత్వం ఈ వైసీపీ నాయకులు ఎట్లా చేశారంటే ప్రభుత్వం కోసం ఇళ్ల స్థలాలు పేదలకు ఇద్దామని ప్రొక్యూర్మెంట్ చేద్దామని అందరూ చేసి ఇది ఒక పెద్ద స్కామ్ చేశారు. ఏం చేశారంటే ఈ నాయకులందరూ కలిసి ఎక్కడెక్కడో ఉన్న స్థలాల్ని రైతుల దగ్గర లేకపోతే అన్ని కులాలకు సంబంధించిన రైతుల దగ్గర చీప్గా అంటే ఒక 5 లక్షలకి 10 లక్షలకి కొని ఆ డబ్బుని ఆ ల్యాండ్ని గవర్నమెంట్కి మళ్ళీ 40 లక్షలకి 50 లక్షలకి అమ్మి ఆ మధ్యలో మిగిలిన 25, 35, 40 లక్షల్ని సీఎం దగ్గర నుంచి చిందవాళ్ళ కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. అది ఆ విషయం మీకు ఎవరికి తెలియదు. అలాగే ఇలాంటి కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ ఈ వాగతిప్ప గ్రామంకి సంబంధించి ఎటువంటి మంచి ఉపయోగపడేటువంటి ఏ పని అయినా సరే జనసేన ఆధ్వర్యంలో నిలబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ బాగా చేస్తారు, మంచి పని చేస్తారు. ఎందుకంటే ఇది ఒక విషయం చెప్పాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రదేశంలో పిఠాపురంలో ఎందుకంటే రేపు రాబోతున్నది ఘంటాపదంగా చెప్తున్నాను, రాబోతున్నది కూటమి ప్రభుత్వం అధికారంలో.
సో మనకి ఈ ఓడిపోతున్నట్టే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.